ఈరోజు మనం ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు మనిషి దేవుడికి ఎందుకు దూరంగా బ్రతుకుతున్నాడు అనే ప్రశ్న బైబిల్ దగ్గరకు వెళ్ళకుండానే మనకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్ళిపోతే కనుక మన యొక్క జీవన విధానం కానివ్వండి, జీవన శైలి కానివ్వండి, ప్రతిరోజు కూడా ఆ యొక్క జీవన శైలిని మనం పరిశీలించినట్లయితే తినుటకు సరైన వస్త్రం ఉండేది కాదు, ధరించడానికి సరైనటువంటి వస్త్రాలు ఉండేవి కాదు, అలాగే తినడానికి కడుపు నిండినటువంటి ఆహారము దొరికేది కాదు. ఒక 10-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే మన పితరుల యొక్క జీవన విధానం ఎలా ఉండేది అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి విధంగా వారి యొక్క జీవన విధానం ఉండేది. నేడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు తినడానికి ఆహారం లేక కొట్టుమిట్టాడుతుంటే ఈరోజు ఉన్న ఆహారాన్ని తిని అరిగించుకోలేనటువంటి పరిస్థితుల్లో నేటి సమాజం మనకు కనబడుతుంది. ఈ పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే సమాజం ఎటువైపు వెళ్ళిపోతుంది. మీరు చూడండి, ఒక రోజు గడవాలి అని అంటే చాలా గడిగడి గండం కింద ఉండేది. ఈరోజు ఒక నెల ఒక రోజులో గడిచిపోయినట్టు అయిపోతుంది. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఎందుకు పూర్వదినాల్లో ఒక గంట గడవాలి అని అంటే చాలా భయంకరంగా, చాలా కాలము చాలా నెమ్మదిగా తిరుగుతున్నట్టు అనిపించేది. ఇప్పుడు ఒక సంవత్సరం ఒక నెలలా జరిగిపోతుంది, ఒక నెల ఒక వారంలాగా జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది అని అంటే ఆనాడు ఉన్నటువంటి కష్టాన్ని బట్టి ఒక రోజు ఒక యుగం గడిచేటట్టు ఉండేది. ఇప్పుడు మనకున్నటువంటి సుఖాన్ని బట్టి ఒక నెల ఒక రోజులో గడిచిపోయినట్టు గడిచిపోతుంది. అంటే పరిస్థితులు మారిపోయాయి, కాలం మారిపోయింది, వాతావరణం పరిస్థితులు మారిపోయాయి, శరీర తత్వాలు మారిపోయాయి, దానితో పాటు భక్తి జీవితం కూడా మారిపోయింది. ఇప్పుడు మారిపోయినటువంటి భక్తి జీవితంలో నుంచి మరలా తిరిగి నేను దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అని అంటే మనిషి ఏం చేస్తే మరలా తిరిగి పూర్వపు స్థితి వస్తా చెప్పండి? దేవుడు చూస్తున్నాడు పరలోకంలో నుంచి, నా పిల్లలకి కడుపు నిండా ఆహారం పెడుతున్నాను, ధరించుకోవడానికి చక్కటి వస్త్రాలు ఇస్తున్నాను, పని చేసుకోవడానికి చక్కటి ఆరోగ్యం ఇస్తున్నాను, పిల్లలకు అవసరతలు తీర్చుకుంటున్నారు, ఉండుటకు నివాసాలు ఇచ్చాను. వీటన్నిటిని బట్టి కృతజ్ఞత కలిగి నా దగ్గరకు వస్తారేమో అని దేవుడిచ్చారు. కానీ ఇవన్నీ పొందుకున్నటువంటి మనిషి ఏం చేశాడు అని అంటే తల్లి పాలు తాగి రొమ్మును తన్నినట్టుగా తండ్రి దగ్గర ఉన్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు అన్నీ పొందుకుంటున్నాడు తప్ప ఇవన్నీ నాకు ఇచ్చినటువంటి తండ్రికి కృతజ్ఞత చెల్లించేటటువంటి స్థితిలో నేడు మనిషి లేడు. కాబట్టి దేవుడు ప్రారంభం నుంచి ఒక మనిషిని చేసినప్పుడు 6 దినాలు సృష్టిని చేశాడు, కష్టపడ్డాడు. నా పిల్లలకు ఏది కావాలో ప్రతిదాన్ని కూడా సృష్టిలో పెట్టాడు. ప్రతిదాన్ని మీరు అనుభవించండి అన్నాడు, భూమిని నిండించండి అన్నాడు. ఎన్నో వాగ్దానాలు చేసి ఎంతో ఆశీర్వాదాన్ని మన మీద, మన కుటుంబాల మీద దేవుడు పెట్టి మన వైపు చేతులు చాపి చూస్తూ ఉన్నాడు. ఇంత ఇచ్చినటువంటి నన్ను నా పిల్లలు ఏమైనా గుర్తు తెచ్చుకుంటారేమో, నా గురించి సమాజంలోనికి వెళ్ళి ఇదిగో తండ్రి గొప్ప దేవుడు, మనల్ని కన్నటువంటి తండ్రి ఉన్నతమైనటువంటి దేవుడు, ఇదిగో ఆయన కొరకు మనం బ్రతకాలి, మనం బ్రతుకు తర్వాత మరొక జీవితం ఉంది, ఆ జీవితాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పుతారేమో అని దేవుడు చూస్తున్నాడు. కానీ ఎవరు కూడా దేవుణ్ణి పక్కన పెట్టారు, పనుల్లో బిజీ అయిపోయారు. నోవాహు దినాల్లో ఇల్లు కట్టుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఎలాగైతే నోవాహు దినాలు గడిచాయో నేడు ఉన్నటువంటి దినాలు కూడా అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాయి అని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఒకసారి చూస్తే దేవుని పిల్లలు ఆయన గురించి ఏం చేస్తారు అని దేవుడు చూస్తున్నాడో కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. బాగా ఆలోచించండి. వివేకము కలిగి తెలివితో జ్ఞానముతో నాకు ఇచ్చినటువంటి స్థితి
దేవుని వల్లనే నాకు ఈ స్థితి వచ్చిందని వివేకముతో ఆలోచన చేసి దేవుణ్ణి వెతుకుతారేమో అని ఆకాశం నుంచి దేవుడు ప్రతి దినము నరులను పరిశీలిస్తున్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఒకరును లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయగా ఆహారము మృంగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివిలేదా? సరిపోద్దండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, బొత్తుగా చెడిపోయారు, తప్పకుండా ఒకడు కూడా, తప్పకుండా అందరూ చెడిపోయారు, మేలు చేసేవారు లేరు, ఒక్కడు కూడా లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగి పాపాత్ములకు తెలియలేదా? చూడండి, ఎన్ని పొందుకుంటాం, మనకి జ్ఞానం లేదా? దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన యొక్క పరిస్థితులను మారుస్తున్నాడు. ఒక దినము కంటే మరొక దినము ఉన్నతంగా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు తీసుకువెళ్తున్నాడు. ఈ స్థితినిచ్చి వివేకము కలిగి నా గురించి తెలుసుకుని అనేక మందికి చెప్తారేమో అని దేవుడు అనుకుంటుంటే ఆ వివేకాన్ని పక్కన పెట్టి లోక సంబంధమైనటువంటి ఆలోచనలోనికి మనిషి వెళ్ళిపోయి దేవుడు మనిషి కొరకు ఏమేమి సిద్ధపరిచాడో కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. చూద్దామాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఎన్నో వచనమమ్మా? 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వాని కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. సరిపోతుంది. ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఏమేమి సిద్ధపరిచాడో అవి మానవుడైనటువంటి కంటికి కనబడట్లేదు, చెవికి వినబడట్లేదు, మనుష్య హృదయమునకు ఆలోచనలకు కూడా రావట్లేదు. అంటే దేవుడు ఏం సిద్ధపరిచాడు మన కొరకు? 6 దినాలు కష్టపడి సృష్టిని చేయటం ఒక ఎత్తు అయితే, మన మరణం తర్వాత మరొక ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇవ్వటం కొరకు దేవుడు సిద్ధపాటు చేసినటువంటి ఆ లోకం ఏంటో మనిషి గుర్తించలేకపోతున్నాడు. దేవుడు జ్ఞానముతో ఈ భూమిని నిర్మించాడు, ఆకాశాన్ని నిర్మించాడు, అంతరిక్షంలో 9 గ్రహాలతో ఈ యొక్క సృష్టిని నడిపిస్తున్నాడు. ఇవన్నిటిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క జ్ఞానము మనకు అర్థమయ్యి ఈ భూలోకమే 60-70 ఏళ్ళ జీవితం జీవించే ఈ భూలోకమే ఇంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దితే మరణము తర్వాత మరొక ఉన్నతమైన లోకం ఉంది, ఆ లోకము ఇంకెంత ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దాడో అని ఆలోచించలేకపోతున్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు యోహాను సువార్తలో. ఆయన వెళ్ళిపోతూ మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నానని చెప్తారు. 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, నా తండ్రి ఇంట్లో ఈ నివాసం, ఈ తండ్రి కదా, పరలోకపు తండ్రి ఉన్నటువంటి ఆ లోకం ఏదైతే ఉందో ఆ లోకంలో ఏమున్నాయంట? అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీదిగో నేను మరలా తిరిగి మరణించి మృత్యుంజయుడై నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని అంటే ఏదో పని లేక నేను వెళ్తలేదు. ఇక్కడ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు బ్రతికి దేవుని నామాన్ని గుర్తించి అనేక మందికి ప్రకటించి వారికి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసి మరలా తిరిగి నా దగ్గరకు వస్తారో అటువంటి వారి కొరకు నేను ఏం చేయడానికి వెళ్తున్నానంట? స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి దగ్గర ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎవరికి? పరిశుద్ధులు, ఎవరైతే రక్షణ పొంది దేవునిలోనికి వచ్చి దేవుడు అంటే భారము కలిగి దేవుని యొక్క ఉద్దేశాల్లో దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకుని దేవుని కొరకు ఎవరైతే బ్రతుకుతున్నారో వారి కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరలోకంలో సిద్ధపరచి వెళ్ళిచున్నాను. 3వ వచనం. ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల
నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని నేను తీసుకుని వెళ్తాను. నేను మరలా వచ్చి స్థలాన్ని సిద్ధపరిచి మరలా రెండవ రాకడలో వచ్చి ఇదిగో ఎన్ని ఆత్మలు అయితే దేవుని కొరకు బ్రతికాయో ప్రతి ఆత్మను కూడా పరలోకానికి తీసుకువెళతానని స్వయంగా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఈ సిద్ధపరిచినటువంటి ఈ లోకం ఎంతమంది క్రైస్తవులకు అర్థమైంది? ఎవరికి అర్థం కాలేదండి, ఎవరికి అర్థం కాలేదు. అదే అంటున్నాడు పౌలు, ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. అంటే ఇవన్నీ ఎందుకు ఆయన వల్ల మనుషులకు అర్థం కావట్లేదు అని అంటే ఏదో ఒక భయంకరమైనటువంటి శక్తి పనిచేస్తుంది. ఏదో ఒక భయంకరమైనటువంటి ఉన్నతమైనటువంటి శక్తి మన మధ్యలో పనిచేస్తుంది. ఈ శక్తి ఏం చేస్తుంది అని అంటే దేవునికి దగ్గర కాకుండా దూరపరుస్తుంది. మరి ఇప్పుడు ఎదురిస్తున్నటువంటి ఈ శక్తిని క్రైస్తవుడిగా, వాక్యం తెలిసిన వాడుగా ఆ శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ శక్తి ఏంటో మనం గ్రహించాలి. గ్రహిస్తేనే ఇటువంటి లోకంలో ఉన్నటువంటి శోధనలన్నీ జయించి దేవుడు మన కొరకు ఏవి సిద్ధపరిచారో వాటిని అర్థం చేసుకునేటటువంటి జ్ఞానము దేవుడిస్తాడు. చూద్దామా మాట. ఎందుకు ఏదో ఒక శక్తి పనిచేస్తుంది. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం అండి, 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ. ఇక్కడ చూడండి, దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమ, మన కన్న తండ్రి అయినటువంటి దేవుని స్వరూపంలో ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. అంటే కనపరిచేటటువంటి సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. ఇక్కడ ఇది పాయింట్. ఏం చేసింది అని అంటే అపవాది దేవుని యొక్క స్వరూపాన్ని అర్థం చేసేటటువంటి సువార్త. మనం అంటాం కదా సువార్త సభలని. సువార్త అంటే మనకు తెలుసు. సువార్త అనగా దాంట్లో ఉన్న భావం ఏంటంటే క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్న పునరుత్థానుడై దేవుని దగ్గరికి వెళ్ళారు. అదే స్థితి మనకు కూడా సేమ్ అలానే ఉంటుంది. దీన్ని సువార్త అంటారు. ఈ మూడింటిని కలిపి సువార్త అంటారు. ఇప్పుడు ఈ సువార్త ప్రజల్లోనికి వెళ్ళాలి, అందరూ నమ్మాలి, తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎవ్వరికి అర్థం కాకోకుండా ఏం చేసింది అని అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారి మనోనేత్రానికి గుడ్డితనం కలుగు చేసింది. ఇప్పుడు ఏంటంటే మానవులైనటువంటి ప్రతి ఒక్కరికి దేవుని జ్ఞానము, దేవుని ప్రేమ, దేవుని వాక్యము అర్థం కావట్లేదు అని అంటే ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఎవరు ఆవరించున్నారు? సాతాను ఆవరించింది. ఇప్పుడు సాతాను ఏం చేస్తుంది అని అంటే నిన్ను విలవిలలాడించి పక్కన పడేసి వెళ్ళటం వల్ల దానికి ఉపయోగం లేదు. నిన్ను గడగడలాడించి నీకు జ్వరాన్ని తెప్పించి వెళ్ళిపోవటం వల్ల దానికి ఉపయోగం లేదు. ఏం చేస్తుంది అని అంటే ఇదిగో ఈరోజు ఆరాధన జరుగుతుంది, నిన్ను వెళ్ళకుండా అడ్డగిస్తుంది. ఈరోజు యూత్ మీటింగ్ జరుగుతుంది, వెళ్ళకుండా ఏదో ఒక కారణాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టి వెళ్ళకుండా అడ్డంకు వేసి ఎవరొక రూపంలో వెళ్ళకుండా అడ్డు వేసి ఆప్ చేసేస్తుంది. ఒకవేళ ఏదో అడ్డుకాడలు తెంపుకొని బలవంతంగా వచ్చి ఇక్కడ కూర్చున్న ప్రశాంతంగా దేవుని మాటలు విననివ్వదు. చుట్టూ గలిబిలి రప్పిస్తుంది, మన హృదయాంతరంగాలను మారుస్తుంది, ఏవేవో ఆలోచనలు మన హృదయంలోనికి తీసుకొస్తుంది. ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి భాగమైనటువంటి ఒక మాట మనం చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. యోహాను మొదటి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. 15 నుంచి చూద్దాం. 15 నుంచి ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచన చేస్తే మాటలు చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. మనం దేన్ని ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న
దేన్ని కూడా ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఇదిగో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే లోకం అంటే ఏంటి? మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనకు ఒక కవి ఉంటాడు, లోకం అంటే మనిషి కాదోయ్, దేశం అంటే మట్టి కాదోయ్, మనుషులే అంటాడు. ఇప్పుడు దేశము లోకము పక్కన పెట్టండి. ఇప్పుడు లోకం అంటే మట్టి కాదు, మనుషులు. ఇప్పుడు మనుషులను అంటే లోకములో ఉన్నటువంటి మనుషులను మీరు ప్రేమించొద్దు. తర్వాత ఎవడైనా ఈ లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా ఏంటి అనంటే శరీరాశ, నేత్రాశ, జీవపు టపాపు. చూడండి, మొట్టమొదటిగా అపవాది ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టింది. మొట్టమొదటిగా మన దేహం అంతటికి దీపం ఏంటి చెప్పండి? కన్ను. ఇప్పుడు ఈ కన్ను దేన్నైనా ఆశించింది అని అంటే, ఇది కావాలి అనుకున్నదంటే, కన్నుకు వచ్చినటువంటి కోరిక టోటల్ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా స్పందిస్తుంది. ప్రతి పార్ట్ స్పందిస్తుంది. నా శరీరంలో నాకు వచ్చినటువంటి కోరికను బట్టి మనకు అర్థమవటానికి ఆలోచన చేద్దాం. నాకు బిర్యానీ తినాలనిపించింది. ఎక్కడో నా కన్ను చూసింది, తినాలనిపించింది, మంచి ఫుడ్ తినాలనిపించింది. తిన్న వెంటనే అనుకున్న ఆలోచన వచ్చిన వెంటనే మొత్తం నా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా స్పందిస్తాయి. ఎప్పుడు, ఎలా తేవాలి, ఎలా తినాలి, రెస్టారెంట్కి వెళ్ళాలా, లేకపోతే తెచ్చుకుని వండాలా, లేకపోతే పెళ్ళికి వెళ్ళాలా, ఇలాంటి ఆలోచనలన్నీ వచ్చినప్పుడు ఇప్పుడు తినాలి, ఇవన్నీ ఏమీ కుదరదు, నేనే ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఇదిగో మార్కెట్కి వెళ్ళాలి, కాళ్ళు పరిగెడతాయి. నువ్వు వెళ్ళిపోతే సరిపోతుందా, డబ్బులుద్దా అంటది. వెంటనే పరిగెట్టుకెళ్ళి చేతులు పనిచేస్తాయి, కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి. నా టోటల్ బాడీ అవయవాలన్నీ కూడా నా నోటిలో ఉన్న నాలుకకు వచ్చినటువంటి కోరికను తీర్చడానికి చాలా కష్టపడతాయి. కష్టపడి చివరికి వండించి తినిపించిన తర్వాత అమ్మాయి అనిపించేంత వరకు కూడా ఆ పుట్టినటువంటి కోరికను బట్టి నా శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా స్పందించింది. అలాగే మనం ఒక దాన్ని చూసినప్పుడు, మన కన్ను ఆశించినప్పుడు, అది తప్పైనా సరే, చెడ్డ పని అయినా సరే, ఒక దొంగతనం చేయాలనిపించింది, వేరే వాళ్ళతో నాకు కావాలనిపించింది, కావాలన్న దాన్ని పొందుకోవడానికి ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తుందో తెలుసా ఈ దేహం? అంత భయంకరమైనటువంటి దేహంలో మనమున్న మొట్టమొదటిది ఏంటంటే శరీరాశ. శరీరానికి వచ్చేటటువంటి కోరికలు చాలా భయంకరం. చూస్తాం, మొన్న ఆలోచన చేసాం. మన యొక్క శరీరము ఆత్మ అంటది ప్రార్థన చేయంటది, శరీరం అంటది పడుకుని చేస్తే విండ అంటది, మోకరించిపోయి ప్రార్థన చేయాలంటది. అది ఒక కూడికి జరిగిపోతుంది, నడు టైం అవుతుందని ఆత్మ మళ్ళీ హెచ్చరిస్తుంది. శరీరం అంటది మొదటి పాటే కదా, రెండో పాటకి వెళ్దాం, ఆరాధనే కదా, ఆరాధన అయిన తర్వాత వెళ్దాం అని అంటది. అదిగో పాస్టర్ గారు వచ్చేసారు, వెళ్ళాలి, నువ్వు నడు అని అంటే పర్వాలేదులే, ఏదో బలహీనత ఉంది కదా, దాన్ని బట్టి ఏమనుకోరలే అని చెబుతుంది. అంటే శరీరము ఆత్మ రెండింటికి కూడా పూర్తి వ్యతిరేకం ఉందని మనం నేర్చుకున్నాం. ఇంకా ముందుకు వెళితే ఇదిగో దేవుడు చెప్తున్నాడు, శరీరానికి వచ్చేటటువంటి కోరికలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి మన యొక్క శరీర కోరికలను ఏం చేయాలో తెలుసా? కొరింథీయులు రాసిన రోమిలు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించి కొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకూడి. ఇదిగో బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని ఉన్న వారైనటువంటి మనము శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి శరీర విషయమై ఆలోచన చేయకండి. ఇదిగో మీ శరీరం ఏది కోరితే అది ఇవ్వకండి, ఏది అడిగితే అది పెట్టకండి. ఎందుకనంటే భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దేహం తిరిగిపోతుంది. మొన్న కలకత్తాలో మౌమిత మీద అత్యాచారం ఎందుకు జరిగింది చెప్పండి? శరీరేచ్ఛలను బట్టి కదా, శరీర కోరికల నుండి కదా జరిగింది.
జరిగితే ఆ వచ్చిన దేహానికి వచ్చినటువంటి కోరికను బట్టి ఎంత చిత్రవద జరిగించాడు. చెప్పుకోవడానికి అసహ్యం అనిపించేటటువంటి ప్రక్రియలోనికి తీసుకెళ్ళిపోయింది. అంత భయంకరమైంది మన దేహం. ఇంకా చూడండి, యాకోబు పత్రికలో మాట్లాడతాడు, మీలో దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడతాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. సరిపోతుంది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ అవయవాల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి. మరలా మనొక సంఘటన మనం ఆలోచన చేసాం. సించినాడ బ్రిడ్జి మీద నుంచి కొట్టు కిందకు తోసేశారు. న్యూయల్ జార్జ్, అమ్మాయి ప్రశాంతి గుడుమలంగా కొట్టి కిందకి తోసేశారు బ్రతికుండగానే. ఎక్కడ? అక్కడెక్కడో కాదు, మనకు సమీప ప్రాంతంలో చించినాడ బ్రిడ్జి మీదకి తీసుకొచ్చి ప్లాన్ వేసి కొట్టి కిందకు తోసేసినప్పుడు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసా? ఇదిగో అబ్బాయికి ఏదో కష్టం వచ్చింది, దూకు చచ్చిపోయాడు అని అనుకునే విధంగా ప్లాన్ చేశారు. కానీ మీ అవయవాల్లో పోరాడే భోగేచ్ఛలు ఏం చేస్తాయో తెలుసా? మీరు చేసిన పనిని ఖచ్చితంగా బయట పెడతాయి. చూడండి, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకోనలేరు. చూడండి, మీరు నరహత్య కూడా చేస్తారు, మచ్చర పడతారు కానీ మీరు సంపాదించుకోలేరు. మరి ఆ అబ్బాయిని ఎందుకు కొట్టి తోసేశారు అని అంటే ఏదో చిన్నపాటి కారణం చెప్తున్నారు. అంటే ఇది కూడా శరీరేచ్ఛ, శరీర కోరిక. కాబట్టి దేహానికి వచ్చిన ప్రతి కోరికను మనం తీర్చకూడదు. దేహము అడిగిన ప్రతి దానిని కూడా మనము దేహానికి ఇవ్వకూడదు. ఏది మంచిదో ఏది చెడో దేవుని దగ్గర విచారణ చేసుకుని, ప్రభువా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఇది చేయటానికి తగునా కాదని దేవుని దగ్గర విచారణ చేసి మాత్రమే మనము దేహం అడిగిన దానిని ఇవ్వాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. సరిపోద్ది. ఇక్కడ మన ఆత్మ ఎప్పుడు కూడా దేవుడు అంటే సిద్ధంగా ఉంటుంది. వాక్యం అంటే విందామంటది, ప్రార్థన అంటే వెళ్దామంటది. కానీ మనకు వచ్చేటటువంటి చిక్కు అడ్డు ఏంటో తెలుసా? మన దేహం ఆపేస్తుంది. శరీరం బలహీనము. ఇప్పుడు ఈ బలహీనమైనటువంటి శరీరాన్ని మనం సాధకం చేయాలి, సరైన దారిలోనికి తీసుకురావాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, ఇదిగో శరీరము ఆత్మ రెండింటికి భయంకరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయం 17వ వచనం, శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించును, ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక వీరేవి నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఇక్కడ చూడండి, శరీరానికి ఆత్మకు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఈ యొక్క వ్యతిరేకత ఏంటి అని అంటే శరీరము సిద్ధపడనివ్వదు, ఆత్మ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి ఈ శరీరంలో ఉన్నాము. కాబట్టి ఇటువంటి శరీరాన్ని మొట్టమొదటిగా అపవాది ఏం చేశాడు? శరీరం మీద కొట్టాడు. శరీరాశ, ఇది లోక సంబంధమైనది. శరీరానికి వచ్చే కోరికలన్నీ కూడా మంచివి కాదు. ఈ కోరికలన్నిటినీ కూడా సరైనటువంటి దారిలోనికి తీసుకురావాలి. మనుషుల యొక్క ఆలోచనలో మనం నడవకూడదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక
ఏమీయో లేక ఉండును. ఏంటంటే ఇక్కడ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనుషుల పద్ధతులను బట్టి, మనుషుల ఆలోచనలు బట్టి మనం నడవకూడదు. ఇక్కడ దేవుడు మనకు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రంలో ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, నీ పిల్లలకి ఏం నేర్పించాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా విస్తరింప చేయాలి, యవనస్తులు ఏ విధమైన దారిలో నడిపించాలి, దేని ద్వారా యవనస్తుల యొక్క నడతను మనం ముందుకు నడిపించాలి, సిద్ధం చేయాలి, ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయించాడు. కాబట్టి మనుషుల యొక్క ఆలోచనలు, పద్ధతులు సమాజంలోనికి, సంఘంలోనికి తీసుకురాకుండా దేవుని యొక్క ఆలోచనలోనే మనము ముందుకు నడవాలి. ఇక్కడతో శరీరాశ ముగించుకుందాం, ఓకేనా? ఇక్కడతో శరీరాశను ముగించుకుంది. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, మరి టైం తక్కువ ఉంది కదా, ఇంకా చాలా సందర్భాలు ఉంటాయి. ఇక్కడతో శరీరానికి సంబంధించినటువంటి అవగాహన మీకు వచ్చింది కదా. అంటే మనం ఒక కూడిక జరిగించాలి అని అన్నా ఎవరు అడ్డేస్తారు? శరీరం అడ్డేస్తుంది. ఒక పని, దేవుని పని జరగాలి, ఈరోజు నెల సన్నిధి భోజనాలు ఉన్నాయి, అందరూ సిద్ధపడి రావాలి, ఇక్కడ పనులు చేయాలి అని అంటాం. ఎవరు వస్తారు? వస్తారు, చాలామంది వస్తారు, కానీ కొంతమంది రారు. మనకి 100%లో 20% వస్తారు, 30%, 80% రారు. ఎందుకు రారు? వాళ్ళకి రావాలని ఉంటుంది, చెయ్యాలని ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు అడ్డేశారంటే అపవాది వేసాడు. ఏంటంటే మామయ్య గారి రూపంలోనో, తండ్రి రూపంలో, చెల్లి రూపంలోనో, అనారోగ్యం రూపంలోనో, ఇదిగో వీళ్ళందరికీ నువ్వు వెళ్ళిపోతే మరి టిఫిన్ ఎవరు చేస్తారు, నువ్వు వెళ్ళిపోతే మరి పనులు ఎక్కడ ఉండిపోతాయి కదా అని వాళ్ళ ద్వారా మనల్ని రాకుండా కొన్ని సందర్భాల్లో ఆగిపోతాం. ఇంకా దేవుని పని ఉంది, కూడిక ఉంది అని అంటే వాతావరణం సహకరించదు, దేవుని పిల్లలమైన మనము సహకరించము, దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పనిచేయవు. మొన్న ఇదే విధంగా మెసేజ్ మాట్లాడి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని రికార్డ్ చేశాను. వీడియో అంతా వచ్చింది, ఏం రాలేదు, ఆడియో రాలేదు. చూసారా? అంటే దేవుని పని జరిగించాలి అని అంటే ఏ రకంగానైనా అపవాది ఆప్ చేస్తాడు, ఇబ్బంది కలిగిస్తాడు. కానీ ఇబ్బంది కలిగించినా మనం కృంగిపోకుండా విశ్వాసంగా మనం ముందుకు సాగితే శరీరానికి ఉన్నటువంటి ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఆశను కూడా జయించగలిగేటటువంటి కృప దేవుడు మనకిస్తాడు. ఇంకా 2 సందర్భాలు ఉన్నాయి, అవి చూసి ముగించుకుందాం. 2 సందర్భాలు. నేత్రాశలోనికి వెళ్దాం. నేత్రాశ, ఇప్పుడు మనం శరీరాశను నేర్చుకున్నాం. శరీరాశలోంచి నేత్రాశలోనికి వస్తే మనకి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను, ఆయన చేసిన పని చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇదిగో సొలొమోను మాట్లాడుతున్నాను. నా కన్నులు ఆశించిన దాంట్లో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇక్కడ చూడండి, సరిపోతుంది. ఇదంతా మనందరికీ తెలిసినటువంటి సందర్భం. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను అతని జీవిత కాలంలో భూమి మీద ఉన్నటువంటి సుఖం అనేది అనుభవించకుండా ఏది కూడా ఉండలేదు, ప్రతి దానిని కూడా అనుభవించాడు. ఎందుకు ఈ ప్రతి దానిని అనుభవించాడు అని అంటే 10వ వచనంలో అంటున్నాడు, నా కన్నులు ఆశించిన వాటిలో. అంటే దేహానికి దీపం కొన్నే. ఏ పాపం చేయాలన్నా మొట్టమొదటిగా తప్పు చేయించేది ఎవరు? మన కన్ను. కన్నందుకు యేసుక్రీస్తు అంటారు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే పెరికి వేసి పక్కన పడేసేయి, అది పరలోకానికి వెళ్ళడానికి అడ్డు కాదు. అటువంటి ఆలోచనే తప్పు అని అన్నాడు. అంటే ఇక్కడ ఈ దావీదు కుమారుడు సొలొమోను తప్పు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, చూసిన దాన్నల్లా ఆశించకుండా, చూపించకుండా, సుఖాన్ని పొందకుండా వదిలిపెట్టలేదు. భూమి మీద ఎన్ని సుఖాలు సౌఖ్యాలు ఉన్నాయో ప్రతి దానిని కూడా ఎవరు అనుభవించారు? సొలొమోను అనుభవించాడు. అనుభవించిన దాన్ని బట్టి చెప్తున్నాడు. 2వ అధ్యాయం అంతా చూడండి,
చూడండి 2వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును, నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయముతో చెప్పుకుంటున్నా. చూడండి ఎలా చెప్తున్నాడు, నీవు మేలును అనుభవించి చూడమని నా హృదయముతో నేను చెప్పుకుంటుని, అయితే అది వ్యర్థ ప్రయత్నమాయను. నవ్వుతో నువ్వు వెర్రిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునదేమియో నేనంటిని. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందుననియు మతిహీనత యొక్క సంగతి అంత్య గ్రహింతుననియు నా మనసులో నేను యోచన చేసుకుంటుని. నేను గొప్ప పనులు చేయబుట్టుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, ఇంకా ఎన్నెన్నో ఒక శరీరము సుఖాలు అనుభవించడానికి ఏ విధంగా వీలు ఉంటుందో ప్రతి దానిని కూడా అతను తన రాజ్యంలోనికి తెచ్చేసుకున్నాడు. దేన్ని బట్టి? కన్నులు చూసిన దానిని దేనిని కూడా వదిలిపెట్టలేదు. అతనికి ఎంతమంది భార్యలు? 1000 మంది భార్యలు, 800 మంది భార్యలు, 200 మంది ఉపపత్నిలా? 1000 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే ప్రతిదీ శరీరము కోరిన దాన్ని, కన్ను అడిగిన దాన్ని, ప్రతి దానిని కూడా దేవుడు సొలొమోను ఏం చేశాడు? తీసుకొచ్చి పెట్టేశాడు. ఇప్పుడు ఇంత